ఈ రోజు మా పెళ్లి రోజు, అందుకే తలపాగాలు తగిలించుకొని తయారైపోయాము. ఈయన ఈసారి పేష్వాలో ప్లాన్ చేశారు. మనం రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్స్ కన్నా ఇది చాలా స్పెషల్ అంట. ఇక్కడ మంచి మహారాష్ట్రన్ క్యూజిన్ ఎంజాయ్ చేయొచ్చని ఇక్కడ ప్లాన్ చేశారట. రాగానే ఈ పిల్ల ఏదో ఇస్తున్నారు, ఏటో అనుకున్నాను అనమాట. ముక్కు తగిలించుకోవడానికి ముక్కు పుడక. ఈ మూరంతా ముక్కి సరిపోద్దో లేదు చూద్దాం. అబ్బా భలే ఉంది అసలు. ఈయనకైతే ఏకంగా తలపాగా ఇచ్చారు తగిలించుకోమని. ఇది చూసి మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూడండి. చాలా బాగుంది. కత్తి ఒకటే తక్కువ, మహారాజులో ఉన్నారు. టేబుల్ మీద మంచిగా ముగ్గులేసి మధ్యలో వెండి పళ్ళాలు పెట్టారు అందరికి. పూర్వం పెళ్లి భోజనాల లాగా. ఇది కొత్తిమీర వడ, ఇదేమో బటాటా వడ. ఈ వెండి పళ్ళాల్లో ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే వడ్డిస్తున్నారు. నాకేమో ఈ పింక్ పాగడి ఇచ్చారు పెట్టుకోమని. రాణి పాగడి అంటిది. ఉండండి కాస్త ముక్కు ఎగేసుకొని ముక్కు పొడక పెట్టుకుందాం, అప్పుడైనా నించుంటదేమో. ఈ మరాఠీ పంగత్లో వెజ్ థాలీ అదిరిపోయింది. ఇలా కంచం నిండేదాకా ఏదో ఒకటి సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇలా సిల్వర్ ప్లేట్స్ లో సర్వ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మనోడు వింత చూస్తున్నాడు, ఎంత తింటున్నావేంటి మమ్మీ అని. పూరి పెట్టగానే ఒక రకమైన కళ వచ్చింది కంచానికి. ఈ 11th యానివర్సరీ మాత్రం చాలా స్పెషల్ మాకు. ఇలాగా మహారాష్ట్రన్ స్టైల్ పంకత్ లో కూర్చొని తిన్నాం, ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు వెజిటేరియన్ అనుకున్నాను, నాన్ వెజ్ కూడా ఉందన్నమాట వీళ్ళ మెన్యూలో. ఈ రవా పాంఫ్రెట్ చూస్తేనే నోరుతుంది. చికెన్, మటన్, ఫిష్ రెసిపీస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఎలాంటి ఈవెంట్స్ అయినా మంచిగా సెలబ్రేట్ చేస్తారంట. ఈ రైస్ రోటీ కాలా మటన్ తో తింటే మామూలుగా లేదు అసలు. మ్యాచింగ్ ఎం ఎం మటన్ బిర్యానీ వచ్చింది. అబ్బో కిట్టీస్ అంత క్యూట్ గా ఉన్నాయో. మన ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా బుడ్డోడు క్యాండిల్ ఊతాడు. ఈ పేష్వా రెస్టారెంట్ దుబాయ్ లో చాలా ఫేమస్ అని విన్నాను. ఇప్పుడు మన థాయిలాండ్ లో, పటాయా, బ్యాంకాక్ లో కూడా ఉంది. బ్యాంకాక్ లో అయితే సుకుమ్విట్, సాయ్ 20 నోవెటల్ లో,